ఎవరైనా కాపాడండి. బొబ్బరు ఏమైంది? యువరాజా 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 నీకేం కాలేదు కదా యువరాజా? రక్షించాం. నువ్వెందుకు వచ్చావు? మేమందరం ఇక్కడికి నిన్ను కుక్కుని రక్షించడానికి వచ్చాం. ఇది మీకు అనవసరమైన పని. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? మనం అందరం స్నేహితులం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం మంచి విషయమే కదా. తోటి వారికి సహాయం చేస్తే తృప్తిగా ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. నోబితా సరిగ్గా చెప్పాడు. అవును, స్నేహితుల్ని కష్టాల్లో వదిలేయకూడదు. ఏమంటావు సునియో? అవును నోబితా, నువ్వు మంచి మాటే చెప్పావు. యువరాజా, వీళ్ళకంటే మనకు మంచి వాళ్ళు దొరకరు. సరే, మీతో ఏకీభవిస్తున్నాను. టియో యువరాజా, నువ్వు నన్ను టియో అనే పిలవచ్చు, ఎందుకంటే మన ఇద్దరం స్నేహితులం. ఏదేమైనప్పటికీ ఇద్దరు ఒకే చోటు ఉంటే తల తిరుగుతోంది. సరిగ్గా చెప్పావు. సరే పదండి, పెడదాం. ఈ లోయను దాటి వెళ్ళావంటే ఒక నది వస్తుంది. అక్కడే చీకటి మందిరం ఉంది. ఈ లోయ చాలా లోతుగా ఉంది. ఇంటికి చూస్తే తల తిరుగుతోంది. ఇక్కడ నుంచి కింద పడ్డావంటే ఒక్క ఎముక కూడా మిగలదు. మనం ఇరుక్కుపోయాం. డోరేమోన్, బ్యాంబూ కాప్టర్ ఇవ్వు. అది చాలా కష్టం. ఉరుముల వల్ల బ్యాటరీ తగ్గిపోయింది. పైకి వెళ్ళడం చాలా కష్టం. చాలే చెప్పావు గాని, పద మనం ఎక్కుదాం. కొంచెం దూరమే, బాగా ఎగరండి. అయ్యో, దేనికి దిగులు పడకు. వెళ్ళడం లేదు. ఈ పద్ధతి బాగుంది. ఇంకా కొంచెం దూరమే, ప్రయత్నించండి. ధన్యవాదాలు. కాపాడాలి. అది చాలా కష్టం. లేదు, మనం ఆయనకి సహాయం చేయాలి. విష్ణుమారు గురువు గారు అంత తేలిక అంతమైపోయేవారు కాదు, తెలుస్తుందా? గురువు గారు, మిమ్మల్ని మేము కలుస్తాం. ఖచ్చితంగా కలుస్తాం. నాయనో, నేను అలిసిపోయాను. నీతో పాటు మేమందరూ కూడా వచ్చాం కదా. అదిగో అదే చీకటి మందిరం. సరే, అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని రక్షిద్దాం. ఆగు, బాగా చీకటి పడిపోయింది. ఈ సమయంలో వెళ్ళడం ప్రమాదం. కానీ కుక్కు లేడీనా మధ్యాహ్నం వరకు ఆ కుక్కుని ఏం చేయదు, అది నాకు తెలుసు. ఎందుకని? ఆహార ఉత్సవం మధ్యాహ్నమే మొదలవుతుంది. అయితే మనం రేపటి వరకు ఇక్కడే గుడారాలు వేసుకుని ఉంటాము. ఒక్క నిమిషం, అంతకంటే ముందు అర్జెంటుగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళిరా. పనికి మాలిన వాళ్ళతో వచ్చాడా? యువరాజుని రప్పించడానికి ఎరగా వాడుకున్నాడు. నాకిప్పుడు కావాల్సింది యువరాజు. రేపు ఆహార ఉత్సవంలో అల్లకల్లోలో సృష్టించాలనుకునే వాళ్ళని అంతం చేస్తాను. టియో స్వార్థపరుడేం కాదు కదా. అతను మంచి రాజు అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అలా ఉండడం చాలా కష్టమైన పని. అరే నోబితా, నువ్వు యువరాజు కావాలనుకుంటున్నావా?
మనం త్వరగా చీకటి మందిరానికి చేరుకోవాలి. మీరేం బాధపడకండి. ఎనీవే ఎనీవేర్ రోలర్ స్కేట్. ఇప్పుడు ఎలా అనుభూతి చెందుతున్నారు? చాలా బాగుంది. అద్భుతంగా ఉంది డోరేమాన్. ఇది చాలు, నేను వెళ్ళగలను. మంచిది టియో, నేను ముందుకు వెళ్తున్నాను. టియో, భలే భలే, నీటిలో కూడా ఒంటి కాళ్ళ మీద నిల్చోగలుగుతున్నాను. పదండి, త్వరగా మనం నదిని దాటుదాం. టియో, నువ్వు నోబితా కంటే ఎంతో నయం. ఏంటి? ఏదో ఒకటి చెయ్యి. అల్ట్రా సూపర్ బబుల్ గమ్. అమ్మో, కాపాడండి, అమ్మో, కాపాడండి, కాపాడండి. భలే భలే, మరీ తక్కువ. టియోని అనుసరించాలి. నన్ను వదిలిపెట్టా. వదులు. భలే, దీని మీద మనం సాధ్యపడింది. భలే. ఏమిటి, భయంకరమైన మృగమైన యాహుని హతమార్చారా? అంతకు తెగించిన వారు ఎవరు? ఆహార ఉత్సవానికి ఇంకా ఎంతో సమయం లేదు. నేను వాళ్ళ భయపడతాను, నాకు ఆ విషయం వదిలేయండి. బహుశా అతన్ని చీకటి మందిరానికి తీసుకెళ్లారేమో. త్వరగా పదండి. ఏమైంది? ఆగు. పప్పారు, నోబితా, త్వరగా రా. ఆగండి, ఇంకా నా వల్ల కాదు, నేను నడవలేను. తను తప్పిపోతాడు. పదండి. ఆగండి. నోబితా, పప్పారు, ఏమైంది? ఇది ఒక శిల్పమే కదా? నాకు ఇది తెలుసు. నేను ఒకసారి టీవీలో చూశాను. బహుశా ఇది కళ్ళు కదులున్నట్టు అనిపించింది. నువ్వు వచ్చేవో యువరాజా? మాట్లాడుతుందేంటి? నేనా యువరాజా? అనద్దు. ప్రస్తుతం మేము తన్ని మందిరం పైన పడుకోబెట్టాము. ఈ ఏర్పాట్లన్నీ ఆహార ఉత్సవం కోసమే. తన్ని కాపాడాలంటే మందిరం పైకి వచ్చి చేరుకో. నిన్ను ఏంటిది, రాయే కదా? ఇక మనం ఆలస్యం చేయకూడదు. మందిరం దగ్గరికి వెళ్దాం. మధ్యాహ్నం అవడానికి ఎంతో సమయం లేదు.
ఇది ఇదే చీకటి మందిరం. అదిగో పైన చూడండి. యువరాజా, నీకు స్వాగతం. యువరాజు తప్ప అందరినీ అంతం చేయండి. కుకు, నిన్ను రక్షించడానికి వస్తున్నావు. నాకేం కాలేదే. ఇదేంటి లోపల నుంచి వెళ్ళిపోయింది? ఇదంతా భ్రమకి మెచ్చి ఏమీ కాదు. భ్రమ? శత్రువు ఇంకా ఎక్కడ పక్కన ఉండాలి. యువరాజా, దయచేసి నువ్వు అందరినీ రక్షించాలనుకుంటే ఒంటరిగా పైకి రా. యువరాజా, కుక్కో, నీకేం కాలేదుగా? నన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చావా? ధన్యవాదాలు. అందరూ ఎలా ఉన్నారు? నాకు కాలు బెణికింది. ఏం పర్వాలేదు, పద వెళ్దాం. సూర్యుడు నడి నెత్తినకి వస్తున్నాడు. కుక్కుని త్వరగా రక్షించాలి. త్వరగా ఏదో ఒకటి. అందరూ మూసుకోండి. మాయమైపోయాయి. మీరు కనిపెట్టారా? అతను మందుని జల్లుతున్నాడు. రేడియో కంట్రోల్ యాంటెనా అండ్ పేపర్. మాకు ఏం చేయాలో తెలుసు. సునియో, ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయి. అలాగే. ఇదిగో, మీరు ఏం చేస్తున్నారు? త్వరగా కానీ. అలాగే. త్వరగా పదవుతున్నాయో. నీకు స్వాగతం యువరాజా. కుక్కు ఇక్కడే ఉంది. తనని రక్షించాలంటే పైకి రా. నువ్వే కదా లేడీ నావి. నాకు నీలం రంగు రక్కుండాగి అక్కర్లేదు. నేను రక్కుని కాదు. నోరు మూయ్. ఏం కాలేదుగా? నాకేం కాలేదు. అరే, నా పాకెట్ కాలిపోయింది. నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? ఆహార ఉత్సవంలో నువ్వు ఆత్మార్పణకి సిద్ధపడాలి. ఇందుకు నువ్వు ఒప్పుకుంటున్నావా? ఏమిటి, నేను ఆ పని చెయ్యాలా? చీకటి దూత సూర్యుడిని మింగినప్పుడు నువ్వు ఆ పని చెయ్యాలి. అంటే మీరు చెప్పేది గ్రహణం గురించే కదా? గ్రహణమే అది. నేనప్పుడు మృతదేహంలోకి ప్రవేశిస్తాను. అలా గనక జరిగితే నేను చిరంజీవినవుతాను. అంటే ఆవిడ యువరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అలాగా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నిన్ను మేము అసలు వదిలిపెట్టము. చాలు, నోరు ముయ్యండి. కొట్టరు, వాళ్ళని అంతం చెయ్యి.
ఇలా రా. ఏమైంది యువరాజా, బెదిరిపోయావా? తను యువరాజు కాదు. చాలా మంచి నిర్ణయమే తీసుకున్నావు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఆహార ఉత్సవానికి సిద్ధం చెయ్యండి. గ్రహణం మొదలైంది. సమయానికి వెళ్ళి చేరుకోవాలి. నీకు స్వాగతం యువరాజా. ఇప్పుడు మార్పిడి జరగాలి. ర్యాపిడ్ రీప్లేస్మెంట్ క్లాస్. ఏం చేస్తున్నావు? దీన్ని పెద్ద రాయిగా మార్చే. ఏమిటిది? నేను నిన్ను ఊరికే వదలను. నువ్వు పారిపోతున్నావా? ఉంటారు. వామ్మో, నన్ను వదలు. నన్ను వదలా. అయిపోయా. సాధించాను. అద్భుతం జియాన్. గురువుగారు మీరా? ఈ సుమారు గురువుగారు మీరు బతికే ఉన్నారా? గురువుగారు పట్టుకోండి. అది గురువుగారు అంటే అలా ఉండాలి. నన్ను వదలవు, నన్ను వదలవు. వదిలేవా? ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఏమిటది? యువరాజుని వదిలిపెట్టావు. వీళ్ళు భయాన ప్రజలు. నన్ను ఎదిరించద్దు. నువ్వు వాళ్ళ కోసం ఏం చేయగలవు? ఈ లేడీ నా శక్తి ఏమిటో ఇప్పుడు నీకు చూపిస్తాను. అయిపోయారు. నేనే నిజమైన యువరాజుని. అర్థం కావట్లేదు. ఇక్కడ ఇద్దరు యువరాజులు ఏంటి? అసలు ఏం జరుగుతోంది? నీలో యువరాజు ఎవరు? తను నా స్నేహితుడు. నా కోసం, నాకు సాయం చేయడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చాడు. తన్ని వదిలే. నేను చెప్పేది వినవు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. యువరాజు గారు అలాంటి పని మట్టి చేయొద్దు. యువరాజా, మీరు మాకు కావాలి. ఎవరు నా దగ్గరికి రావద్దు. నేను నా స్నేహితుడిని రక్షించలేకపోతున్నాను. నోబితా, నేను మొదటిసారి మీతోనే స్నేహం చేశాను. మీకు ధన్యవాదాలు. అటువంటి స్నేహితుడిని నేను వదులుకోలేను. తను చాలా గొప్పవాడు. తను అలా వదిలిపెట్టడానికి వీల్లేదు. తాగు. యువరాజు మాటను ఎవరు జవదాటకూడదు. కానీ దయచేసి నా స్నేహితుడిని వదిలే. మీ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు. యువరాజా, సిద్ధంగా ఉన్నావా? ఇది లేకుండా నేను ఉండలేను. ఆగండి, నా ఆజ్ఞను పాటించాలి. భలే.
లేడీ నా నిజ స్వరూపం అదే. లేడీనా ఇప్పుడు ఎక్కడికి వెళుతోంది? వెళ్ళిపోతుంది. గురుగారు లేడీనా, ఆలస్యమైపోయింది. ఏమైంది? మందిరం కూలిపోతోంది. నోబితా, నా గురించి మర్చిపో. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నేను ఆ పని చేయనా? నువ్వు వెళ్ళాలి, లేకపోతే మన ఇద్దరం పడిపోతాం. వెళ్ళమంటున్నానా? లేదు, నేను వదిలి వెళ్ళను. కొంటారు ఎందుకు? మనల్ని రక్షించాడు. నేను తనకి మొమ్మటారో మాస్ డంప్లింగ్ ఇచ్చాను, అందుకే. డోరేమోన్ నేనే టీయోని. కళ్ళు తెరువు కుక్కు. ఇది ప్యారడైల్ కాదు కదా, కళ్ళు తెరువు. డోరేమోన్ నీకేం కాలేదు కదా? ఏమైంది కుక్కు? ఇద్దరు యువకులు ఉన్నారండి. కుక్కు డోరేమోన్ ఏదో ఒకటి చెయ్యి. తను తేరుకుంటుందిలే, పర్వాలేదు. త్వరగా లే కుక్కు. అమ్మా, మీరు బాగున్నారు కదా? నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో, ఇప్పుడు నువ్వు యువరాజువి కావు, కింగ్ ఆఫ్ సన్, మయానా దేశాన్ని పరిపాలించే రాజువి. అలాగే అమ్మా. కింగ్ ఆఫ్ సన్ వర్ధిల్లాలి. సరే పప్పారు, మళ్ళీ కలుద్దాం. సమస్య పడింది. ఏమైంది డోరేమోన్? టైం హోల్ యొక్క టైం స్పేస్ కి అంతా అయోమయంగా ఉంది. త్వరగా పదండి. అంటే మనం మళ్ళీ ఇక్కడికి రాలేమా? అలాగే అనుకుంటున్నాను. పప్పారు, దయచేసి దీన్ని టీయోకి ఇవ్వవా? నోబితా, త్వరగా రా. టీయో, మళ్ళీ నిన్ను కలిసే అవకాశం రాదేమో, కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నేను వెళ్ళొస్తాను టీయో. యువరాజు పాత్రకి నేను సరిగ్గా సరిపోయాను కదా? ఏమంటారు చెప్పండి. అదేవి కాదు, ఈసారి తప్పకుండా నేను చేస్తాను. నాకు అలా చేయాలని ఉంది. చిజుక, నువ్వు చేస్తావా? చాలా వింతగా ఉంది. ఏం పర్వాలేదు. స్టోన్ పేపర్ సీజర్స్ తో మనం నిర్ణయిద్దాం. స్టోన్ పేపర్ సీజర్స్ తోనే నువ్వు యువరాజు అయిపోదామని. అంత అత్యాస పనికిరాదు.